మన ప్రవర్తన మనుషులకు కనపడక్కర్లా, దేవునికి కనబడాలి. దేవునికి కనబడాలంటే మనుషుల దృష్టిలో నువ్వు సాక్ష్యం పొంది ఉండాలి. మనుషుల విషయంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? అందరి విషయంలో నీకు సమాధానం అనేది ఉండాలి, అందరి విషయంలో నీకు శాంతి అనేది ఉండాలి, అందరి విషయంలో తగ్గింపు అనేది ఉండాలి. నీ ప్రవర్తన ఏంటయ్యా అంటే, పోయిన నెలలో జరిగింది, ఈ నెలలో జరగకూడని ప్రవర్తన నీది. పోయిన నెలలో ఆ వ్యక్తిని దూషించావు, ఆ వ్యక్తిని దూషించకపోవడమే ఈ నెల సరి చేసుకోవడం. అర్థమైందా? సరి చేసుకోవడం అంటే ఏంటి? చేసేది మళ్ళీ చేయడం కాదు, దాన్ని విడిచిపెట్టి క్రొత్త ధనంలోనికి రావడం, క్రొత్త ఆలోచనలోనికి రావడం, క్రొత్త మార్గంలోనికి రావడం. దేవుడు అదే నేర్పిస్తున్నాడు. నువ్వు రోజు రోజుకి పాత దాన్ని ఆలోచిస్తే నువ్వు పాతోడివే అవుతావు. నువ్వు రోజు రోజుకి క్రొత్త తలంపులతో నువ్వు ఆలోచన చేయగలిగితే క్రొత్త తలంపుల వలన నీకు ఆశీర్వాదం అనేది వస్తుంది. క్రీస్తు ఏ ప్రవర్తన కలిగి జీవించాడు? తగ్గింపు కలిగి జీవించాడు, ప్రేమ కలిగి జీవించాడు, మనుషులను ఆదరించేవాడిగా జీవించాడు, ఓదార్పు లేని వారిని ఓదార్చే వారిలాగా దేవుడు జీవించాడు. అంటే ఈ ప్రవర్తన ఎవరికి రావాలి? కుమారులైన మనకి, కుమార్తెలైన మనకి రావాలి. మనకు వస్తుందా? రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నీ యోగ్యమైన ప్రవర్తన నీకు తెలిసి కూడా దాన్ని విడిచిపెట్టేస్తావు. నువ్వెలా నడవాలో తెలిసి కూడా నీవు దారి నుండి దూరం అయిపోతున్నావు. నువ్వెలా దేవుని విషయంలో ముందుకు వెళ్ళాలో తెలిసి కూడా దూరం అయిపోతున్నావు.